ఓం శ్రీ గురుభ్యో నమః. పాణిని వరరుచి కాచాయని గురువులకు అనేక ప్రణామములు. సమాస ప్రకరణాన్ని ముగించుకున్నాం. సరళ సంస్కృత అధ్యయనం 79వ తరగతి. సంస్కృత సంధి కార్యములు సమగ్ర వివరణాత్మక అవగాహన కోసం చూద్దాం. సంధి ప్రకరణం అంటాము. ప్రథమ పాఠము, మొదటి పాఠం ఉద్ఘాతం. కనపడుతున్నదా? నాకు కనిపిస్తుంది సార్. సరే. పరః సన్నికర్షః సంహిత. పాణిని గారి సూత్రం. రెండు వర్ణములు అక్షరాల మధ్య అత్యంత సామీప్యము, సన్నిహితత్వము ఉండడాన్ని సంహిత లేక సంధి అంటారు. సంస్కృతంలో సంహిత అన్న సంధి అన్న ఒకటే అర్థం. పరః సన్నికర్షః సంహిత. సంస్కృత భాషలో పదాలు విడివిడిగా కాకుండా చాలా కలిసిపోయి ఉంటాయి. మంత్రాలు కానీ శ్లోకాలు కానీ సులభంగా పఠించడానికి, శబ్ద సౌందర్యానికి ఈ సంహిత లేక సంధులు చాలా అవసరం. అర్థం చేసుకోవడానికి ఆ సంధిని విడదీసి చూస్తే కానీ అర్థం అవ్వదు. అంచేత సంధి అనేది కంపల్సరిగా నేర్చుకు తీరాలి. సంధి నియమం ఏమిటి? పూర్వపదము పరపదము. సమాసంలో ఏం చేసాము? పూర్వపదము పరపదము. నీలోత్పలం అన్నాము. నీలా అనేటటువంటిది పూర్వపదము, ఉత్పలము పరపదము. అక్కడ పదానికి పదానే తీసుకున్నాం. ఇక్కడ అలా ఉండదు. పూర్వపదంలో చివరి అక్షరాన్నే పూర్వపదం అంటాం. పరపదంలో మొదటి అక్షరాన్నే పరపదం. పూర్వపదంలో ఆఖరి అక్షరము, పరపదములో మొదటి అక్షరమే గణనలోకి వస్తాయి. మిగతా అక్షరాలు గణనలో ఉండవు. ఈ రెండింటి కలయిక వల్ల వచ్చేటటువంటి మార్పుని సంధి అంటారు. సంధి అనగా బేసిక్గా 3 టైప్స్. మళ్ళీ వాటిలో సబ్ టైప్స్ ఉంటాయి. సమాసాలలో చూసారా, మళ్ళీ ద్వంద్వ సమాసం అంటే అందులో సబ్ టైప్స్ ఉంటాయి. అలాగేనేమో కర్మధారయం అంటే అందులో సబ్ టైప్స్. అలాగే ఇక్కడ కూడా 3 బేసిక్ క్లాసిఫికేషన్ అండ్ ఒక్కొక్క దానికి వచ్చినప్పుడు దాంట్లో ఉన్న విభాగాలను నేర్చుకుంటాం. అచ్ సంధి, హల్ సంధి. అచ్ అనేటటువంటిది అచ్చుతో మరొక అచ్చు కలిసినప్పుడు, అంటే ఈకి ఊ, ఆకి ఏ, లేకపోతేనేమో ఊకి ఏ, ఇలాంటివి ఏవైనా ఒక అచ్చుతో మరో అచ్చు కలిస్తే, కలవడం అంటే ఏమిటి? మొదటి పదం తాలూకా చివరి అక్షరము, రెండవ పదం తాలూకా మొదటి అక్షరము అచ్చులై ఉంటే అప్పుడు వచ్చేటటువంటి సంధిని అచ్ సంధి అంటారు. హల్ సంధి లేక వ్యంజన సంధి. అచ్చులనే స్వర సంధి అంటారు. స్వరములు, ప్రాణములు, అచ్చులు అన్ని ఒకటే, పర్యాయ పదాలు. హల్ సంధి లేక వ్యంజన సంధి అంటే ఒక హల్లుతో మరొక హల్లు కానీ అచ్చు కానీ కలిసినప్పుడు ఏర్పడేది. అంటే మొదటి పదము తాలూకా చివర హల్లు ఉండాలి. ఆ పరపదము తాలూకా మొదటి అక్షరము అచ్చేనావచ్చు, హల్లేనావచ్చు. కానీ దాన్ని హల్ సంధి లేక వ్యంజన సంధి అంటారు. విసర్గ సంధి. సాధారణంగా తెలుగులో విసర్గలు చాలా తక్కువ ఉంటాయి. విసర్గంతో ఉన్న పదములు సంస్కృత డెరివేటివ్స్ తప్ప తెలుగు పదాలు విసర్గతో ఉండవు. కానీ ఇక్కడ విసర్గ అనేది ప్రథమా విభక్తి రూపం కాబట్టి విసర్గ సాధారణంగా ఎన్నో ప్రథమా విభక్తే కాకుండా ఎన్నో ఏకవచనమే కాకుండా ఎన్నో ఇంటికి కూడా విసర్గ వాడతాం. అంచేత ఆ విసర్గ అనేటటువంటి దాంతో సంధి జరిగినప్పుడు, అంటే పూర్వపదము యొక్క చివరన విసర్గ ఉంటే దానికి అచ్చేనా పరము కావచ్చు, హల్లేనా పరము కావచ్చు, అప్పుడు ఏర్పడేటటువంటి సంధి కార్యాన్ని విసర్గ సంధి అంటారు. దీనిని ఇప్పుడు చెప్పండి. ఇంతవరకు ఏం చెప్పానో అది రిపీట్ చేయండి బ్రీఫ్. ఈ రోజు నమస్కారం సార్, ఘనశ్యామ్ మాట్లాడుతున్నాను సార్. ఈ రోజు మీరు ఒక కొత్త పాఠం మనకి మొదలెట్టారు. అది సంస్కృతంలో చాలా ఇంపార్టెంట్ పాఠం. అది సంధి గురించి చెప్పడం మొదలెట్టారు. ఈ సంధిలో ముఖ్యంగా మనం ఏంటంటే 2 అక్షరాల మధ్యన ఉండే సామీప్యము లేదా సన్నిహితం వల్ల సంధి ఫార్మ్ అవుతుంది చెప్పారు. దీనిలో సమాసంలో అయితే పూర్వ ఉత్తర పదం ఉన్నట్టుగా ఆ అక్షరంలోని మొదటి దాంట్లో చివరిది, రెండో పదంలో మొదటి అక్షరము, అంటే మొదటి పదంలో చివరి అక్షరము, రెండవ పదంలో మొదటి అక్షరము, ఈ 2 కలయిక వల్ల సంధి మనకి ఏర్పడుతుంది.
అని ఇక్కడ చెప్పారు. పదం మొత్తంతో సంబంధం లేదు, ఆఖరి చెప్పారు అక్షరాలు మొదటి అక్షరాలతోనే సంబంధం. చెప్పారు అది ముఖ్యంగా అది. అండ్ సంధి చాలా ముఖ్యం. ఈ యొక్క సంధి యొక్క అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. అది కూడా స్ట్రెస్ చేశారు మీరు. ఇంతవరకు నేను అది చేసుకుని అదే సార్. థ్యాంక్స్. ఇవే చూడండి, 3 రకాల సంధులు ఉన్నాయి నాగరత్నం. సంధుల్లో రకాలు 3 రకాలు. సంస్కృతంలో ప్రధానంగా 3 రకాల సంధులు ఉన్నాయి. వీటిని స్పష్టంగా వర్గీకరించుకుందాం. ఒకటి సంధి రకం ఏంటంటే అచ్చంధి. అచ్చంధినే స్వరసంధి అని కూడా అంటారు. ఒక అచ్చుతో మరొక అచ్చు కలిసినప్పుడు ఏర్పడేది అచ్చంధి అనమాట. అంటే పూర్వపదంలో చివరిని అచ్చు ఉండాలి, మళ్ళీ పరపదంలో మొదటిది అచ్చు అవుతుంది. అలా 2 అయితే అప్పుడు అది అచ్చంధి అంటారు. ఆ తర్వాత హల్ సంధి, దాన్ని వ్యంజన సంధి అని కూడా అంటారు. ఒక హల్లుతో హల్లు కానీ అచ్చు కానీ కలిసినప్పుడు ఏర్పడేది. అంటే ఆ పూర్వపదంలో హల్లు, పరపదంలో అచ్చు అయినా ఉండొచ్చు, హల్లు అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ రెంటికి అది కలిస్తే అప్పుడు అది హల్ సంధి అంటారు. విసర్గ సంధి, విసర్గకి అచ్చు కానీ హల్లు కానీ ఏది కలిసినా సరే అది విసర్గ సంధి అంటారు. అది అర్థమైంది కదా అంతవరకును? అర్థమైంది సార్. అర్థమైంది సార్, అర్థమైంది సార్. సరే, ఇతర పరిచయ అంశాలు. ఇతర పరిచయ అంశాలు ఏమిటేమిటి? ఇతర పరిచయ అంశాలు సంధి ప్రకరణంలో తరచుగా వినిపించే కొన్ని సాంకేతిక పదాలు, టెర్మినాలజీని మీకు పరిచయం చేయాలి. ఏక ఆదేశము, ఏకాదేశము అంటే 2 అక్షరాల స్థానంలో ఆ 2 వెళ్ళిపోయి ఒక కొత్త అక్షరం వస్తుంది. అంటే ఆ ప్లస్ ఈ ఉందనుకోండి, చివరి అక్షరం ఇక్కడ ఆ, అక్కడ మొదటి అక్షరం ఈ ఉంటే ఆ ఈ ఎగిరిపోయి ఏ అనేది వస్తుంది. ఇలా రావడాన్ని ఏకాదేశం. ఏకాదేశము అనగా పూర్వపదంలోనున్న ఆఖరి అక్షరము పరపదంలోనున్న మొదటి అక్షరము లుప్తమయ్యి వాటి స్థానంలో ఒక క్రొత్త అక్షరం రావడాన్ని ఒకటి ఆదేశము రావడం. ఆగమము ఉన్న అక్షరాలను తొలగించకుండా ఫ్రెండ్ లాగా వచ్చి పక్కన అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆగమము. ఆదేశం అంటే ఉన్న అక్షరాన్ని తొలగించి శత్రువు వలె మరొక అక్షరం రావడం. అంటే ఒక అక్షరాన్ని తొలగించింది, రెండింటిని తొలగిస్తే ఏకాదేశం. ఏకాదేశము, ఆగమము, ఆదేశము, లోపము. లోపం అంటే కొత్తగా ఏం అక్షరం రాలేదు, పక్క నుంచి ఫ్రెండ్లా చేరలేదు, లేకపోతే శత్రువులాగా తొలగించి రాలేదు, 2 అక్షరాలు పోలేదు, ఒక అక్షరం కనిపించకుండా మాయమైపోయింది. దీన్ని లోపము అని అంటారు. ఈ 4 రకాలైనటువంటి టెక్నికల్ టర్మ్స్ మనం తెలుసుకోవాలి. అచ్చందులకు ఉదాహరణ తరువాతి క్లాసులో మనం చెప్పుకోబోయే సవర్ణ దీర్ఘ సంధి లేక గుణ సంధికి పునాదిగా చిన్న ఉదాహరణలు ఇచ్చుకుందాం. దేవ ఆలయ, దేవాలయ. దేవాలో అకారం ఉంది వాలోని, ఆలయంలో ఆకారం ఉన్నది. 2 అచ్చులు, అచ్చుకి అచ్చు పక్క పక్కన పూర్వపదము చివరన పరపదము మొదటన అచ్చులున్నాయి. ఆ 2 అలా ఉండేదాన్ని అచ్చంధి అంటారు. దానిని మనం సవర్ణ దీర్ఘ సంధి అని, అ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ, దేవాలయ. దీన్నే సమాసంగా చూస్తే దేవస్య ఆలయ, దేవుని యొక్క ఆలయము అంటూ ఒకటి చెప్పుకున్నాం. ఇక్కడ సమాసం చూడటం లేదు, సంధి చూస్తున్నాం. దేవాలయ. ఉపేంద్ర, ఉప ఇంద్ర. ఉపాలో పాలో ఆ ఉంది, ఇంద్రాలో ఈ ఉంది, ఆ ఈ కలిస్తే ఏ వచ్చింది. ఇలా రావడానికి గుణసంధి అంటారు. ఇది కూడా అచ్చంధే. ఇప్పుడు మీకు ఏం తెలిసింది? అచ్చంధి అన్నది ఒక గ్రూపు కాదు, మినిమం సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి 2 ఉన్నాయి. ఇంతేకాకుండా ఇంకా ఉంటాయి. అచ్చంధిలోకి వచ్చినప్పుడు దాంట్లో ఉన్న విభాగాలు చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇవి చెప్పండి. ఇంకొకరు ఎవరైనా చెప్పండి, ఇద్దరు కాకుండా ఇంకొకరు ఎవరైనా. ఇతర పరిచయ అంశాలు నేను చెప్తాను సార్. చెప్పండి. ఏకాదేశము, ఆగమము, ఆదేశము, లోపము చెప్పండి. ఇవన్నీ ఏమిటంటే కొన్ని రకాల సాంకేతిక పదాలు ఈ సంధి ప్రకరణంలో మనకు వినిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏకాదేశము. అంటే 2 అక్షరాల స్థానంలో ఒక అక్షరం కొత్తగా వస్తుంది. ఉదాహరణ ఏమిటంటే ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అట్లాగే ఆ ప్లస్ ఊ అయితే ఓ అవుతుందా సార్? అది ఏకాదేశం. తర్వాత ఆగమము అంటే ఉన్న అక్షరాలు తొలగించకుండా కొత్తగా ఒక అక్షరం వస్తుంది.
కనుక దాన్ని మిత్రుని వలె వచ్చింది అని చెప్పారు. తర్వాత ఆదేశము, ఇక్కడ ఉన్న అక్షరం తొలగిపోతుంది, శత్రువులాగా మరొక అక్షరం వచ్చి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది కనుక దాన్ని ఆదేశము అన్నారు. లోపము అంటే ఉన్న అక్షరం మరి ఇంకా కనిపించకుండా పోతుంది. క్రొత్తదేమీ రాలేదు, రెండు అక్షరాలు పోలేదు, ఒక అక్షరమే పోయింది, ఒక అక్షరం ఉంది, ఒక అక్షరం పోయింది అంతే. దాన్ని లోపము. హత్సంధికి ఉదాహరణలు ఇంకెవరిని చదవండి. సార్ హరిఓం సార్, నేను చదివేదండి. చదవండి. సంధి అంటే ఇది మన అచ్చంధికి ఉదాహరణలు ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి లేకపోతే గుణసంధి. ఒక సవర్ణ దీర్ఘ సంధి, ఒక గుణసంధి ఇక్కడ చూపించాను మీకు, ఇక్కడ చూపించారు. ఉదాహరణ ఒకటి దేవాలయం, దేవాలయ, దేవా ప్లస్ ఆలయ. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ముందు దాంట్లోని పూర్వపదము అంటే రెండో అక్షరము, పరపదంలోని ముందు అక్షరము, అవి ఆ ప్లస్ దేవాలో ఆ, ఆలయలో ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ, అది అంటే ఇది సవర్ణ దీర్ఘ సంధి. రెండో ఉదాహరణ ఉపేంద్ర, ఉప ప్లస్ ఇంద్ర. ఇక్కడ ఉప అంటే ఆ ప్లస్ ఇంద్రలో ఈ, ఆ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఏ, అంటే ఇది గుణసంధి ఉపేంద్ర. మొదటి దాంట్లో 4 చెప్పారు కదా. ఇప్పుడు జ్యోతి పద్మజ ఏమిటి జరిగింది? ఆ ప్లస్ ఆలోనేమో ఆదేశమైందా, ఆగమమైందా, లోపమైందా, ఏకాదేశమైందా? ఇది ఆ ప్లస్ ఆలోని ఇది అంటే మన ఆగమం అయిందని చెప్పొచ్చు సార్. ఒక ఆ పోయిందిగా సార్, దేవా కదా పోయింది, రెండో ఆ మిగిలిపోయింది అంతే. అచ్చా, రెండో ఆ మిగిలింది, అవునవును. తర్వాత ఏమిటైంది? ఆ ప్లస్ ఈ దగ్గర ఏమిటైంది? ఆ ప్లస్ ఈ లోని ఏ అయింది కదా, ఇక్కడ కూడా కనిపించకుండా పోయింది. రెండు పోయి, ఆ ఈ పోయి, రెండు పోయి, ఒకటి వచ్చింది. ఆ ఈ పోయి ఏ వచ్చింది, ఏ అంటే ఏకాదేశము. ఏకాదేశం మొదటిది లోపము, తర్వాతది ఏకాదేశము. అదే గుర్తించారా? రెండు పట్టుకున్నారా అండి మిగతా వాళ్ళు కూడా? పట్టుకున్నారు సార్, చెప్పారు. దేవ ఆలయాలో వాలోని అకారం ఉన్నది, ఆలయాలో ఆకారం ఉన్నది. ఆ ప్లస్ ఆ అని 2 అక్షరాలు ఉన్నాయి. 2 అక్షరాలకు దేవాలయ అన్నప్పుడు ఒకే ఆ కనబడుతున్నది, ఒక ఆ కనబడటం లేదు, అంటే లోపం అయిపోయింది. ఉప ఇంద్రాలో ఉపలో ఆ ఉంది, ఇంద్రాలో ఈ ఉంది, ఆ ఈ రెండు ఎగిరిపోయి కొత్త అక్షరం వచ్చింది, దాన్ని ఏకాదేశం అంటున్నాం. ఓకే. సంధి ఎక్కడ నిత్యము అంటే సంస్కృతంలో సంధి ఎక్కడ పెడితే అక్కడ చేసేయకూడదు, చేయడం మానేయకూడదు. దానికి ఒక సూత్రం ఉంది. ఏమిటా సూత్రం? సంహితైక పదే నిత్య, నిత్యా ధాతూపసర్గయో, నిత్యా సమాసే, అంతవరకు నిత్యం. వాక్యేతు సా వివక్షాం అపేక్షతే. సరే, వెరీ క్లియర్. సంహితైక పదే నిత్య, ఒకే పదంలో కొన్ని అక్షరాల కలయిక వలన ఆ పదము ఏర్పడితే అక్కడ సంధి గ్యారంటీగా చేసి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, నే ప్లస్ అనం, నయనం అనే పదాన్ని, యాక్చువల్గా అది నయనం ఒక పదం కాదు, నే అనం అనే 2 పదాలు కలిసాయి. ఆ నేకి అనానికి విడిగా నేని అనం అని ఎప్పుడూ రాయకూడదు, నయనం అనే రాయాలి. ఎందుకు? ఒకే పదంలో సంధివశాన ఆ పదం ఏర్పడింది. అప్పుడు సంధి క్యాన్సిల్ చేయడానికి నే అనమని రాయకూడదు, నయనం అని రాయాలి. అంటే సంహితైక పదైశ్చ, ఏకపదైశ్చ దగ్గరగా ఉన్న వాటిలో నిత్య, అప్పుడు మస్ట్గా చేయాలి. రెండోది ధాతు ఉపసర్గయో, అంటే ధాతు ఉంటుంది, దానికి ముందు ఒక ఉపసర్గ ప్రావో, సువో, కువో, నీవో ఏదో పెడతారు. అలా పెట్టినప్పుడు సంధి అక్కడ పాసిబుల్ అవుతే గ్యారంటీగా సంధి చేసి తీరాలి. ప్రా ప్లస్ ఏజతే, ప్రా ఏజతే రాయకూడదు, ప్రేజతే అని రాయాలి. అంటే ధాతు ఉపసర్గం. ధాతువు నాకు ఏజతే అనేది వెర్బ్, కదులుతోంది అని. ఏజతేకి ప్రా కలిపితే ప్రా ధాతువుది, ఆ ధాతువుకి ప్రా ఉంటే ప్రేజతే అనే రాయాలి. ప్రాయాజతే. సమాసంలో ఏదైనా ఒక సమాసం ఏర్పడింది అనుకోండి, ఆ మధ్యలో సంధి ఉంటే చేసి తీరాలి. అక్కడ కూడా మనం చెప్పుకున్నాం, సమాసం అప్పుడు కూడా సంధిగానే ఉంటే చేసి. కృష్ణ అస్త్రం, కృష్ణాస్త్రం. కృష్ణ అనే అకారము, అస్త్రంలో ఒక అకారము, ఆ రెండుకే కృష్ణ అని ఒక అకారం వచ్చింది, ఒక ఆకారం వచ్చింది. దట్ ఈస్ కృష్ణాస్త్రం అనే సంధి చేసి తీరాలి. ఎక్కడెక్కడ? సంహితైక పదే నిత్య, నిత్యా ధాతూపసర్గయో, నిత్యా సమాస.
సరే వాక్యం మధ్యలో వచ్చింది అనుకోండి, వాక్యేతు తూ, కానీ సా ఆ సంధి చేయడం లేదా అనేది వాక్యే వాక్యమునందు వివక్షాం అపేక్షతే. వివక్ష అంటే మీ ఇష్టం, యు డిసైడ్ హౌ ఇట్ ఫిట్స్ యూ, వెదర్ యు మేక్ ఏ సంధి ఆర్ కీప్ దమ్ సెపరేట్. దెర్ ఇస్ ఎ choice for the writer or the speaker to do or not to do the sandhi when it comes to in the middle of a sentence. అర్థమైందా? ఈ 4 చెప్పండి, ఎవరైనా చెప్పండి. సార్ చాలా చాలా important. చెప్పొచ్చా సార్? హలో చెప్పండి. సార్ చాలా ఇంపార్టెంట్ మీరు సూచన చెప్పారు ఇప్పుడు. ఫస్ట్ సంహితైక పదే నిత్య ధాతూపసర్గయో ధాతు ప్లస్ ఉపసర్గయో ధాతూపసర్గయో నిత్యా సమాసే వాక్యే తు సా వివక్షామపేక్షతే. వివక్షాం అపేక్షతే. వివక్షాం అపేక్షతే. దీనికి విడది చెప్తూ ఒకే పదంలో అక్షరమైన సంధి నిత్యం తప్పనిసరి. అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు, నే అనం అని విడదీయకుండా నయనం అని చెప్పాలి ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు. ఎందుకంటే నే అనే దానిలోని మీకు ఏ వచ్చింది, అక్కడ ఆనంలో ఆ వచ్చింది. నే అనేది ఒక ధాతు నుంచి వచ్చింది, అనం అనేది మరొక మాట. దానిలో రెండు వచ్చింది. మాటలు నయనం అనే అర్థాన్ని ఇవ్వాలంటే కలిపే చెప్పాలి. చెప్పండి. అది రెండోది, మనం చదువుకున్న ఉపసర్గ చదువుకున్నాము. ఉపసర్గల్లో కూడా అప్పుడు కూడా చెప్పారు మీరు ఈ విషయం, ఒకసారి గుర్తెచ్చుకున్నాను. ప్రా ప్లస్ ఏజతే, ఇక్కడ ఆ ప్లస్ ఏ కలిసింది ప్రేజతే అని చెప్పాలి తప్ప ప్రజతే అని ప్రయోజతే అని చెప్పడం వీల్లేదు అని చెప్పారు. మూడోది సమాసం ఆల్రెడీ క్లియర్ గా చెప్పేశారు. సమాసంలో మీరు ఇక్కడ సమర్థ కలిసింది కాబట్టి కృష్ణ ప్లస్ సంధి నిత్యం ఇక్కడ కృష్ణాస్తం చెప్పాలి. లాస్ట్ది మనం ఇప్పుడు నా అహం ఉంటే నా అహం అని చెప్పొచ్చు, నా అహం అని చెప్పొచ్చు. అందుకని వాక్యం మన చాయిస్. నాస్తి అని ఉందనుకోండి, అస్థి అని చెప్పొచ్చు, నాస్తి అని చెప్పొచ్చు, అది మన చాయిస్. అలా రైట్ చెప్తారు సార్. సంధులలో ఇతర విభాగాలు ఉన్నాయా? ఈ 3 ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, ప్రధానంగా 3: అచ్చు, హల్లు, విసర్గ. పంచసంధులు అని లఘు సిద్ధాంత కౌముదిలో పంచసంధులు అని చెప్తారు. అత్సంధి, స్వరసంధి ఆల్రెడీ చూసాము. హల్ సంధి, విసర్గ సంధి, స్వాది సంధి. విసర్గ సంధిలో ఒక భాగాన్నే స్వాది సంధి, ఒత్తుదా లేదు, స్వాది సంధి అనేది సుప్రత్యయాలకు సంబంధించిన ప్రక్రియ. దాన్ని ప్రత్యేకంగా నేర్చుకుంటాం. ప్రకృతి భావం, కాదు, ప్రకృతి భావము. ప్రకృతి భావము అంటే ఆసక్తికరమైనటువంటి విభాగం. సంధి జరగడానికి అవకాశం ఉన్నా నియమబద్ధంగా సంధి జరగకుండా అలా ఉండిపోతాయి. అది రూల్ ప్రకారం కొన్ని చోట్ల ఉండిపోవాలి. అక్షరాలు ఎలా ఉన్నాయో అలా. హరి, ఏ తౌ అందుకోండి, ఈకారం ఉంది, ఏకారం ఉంది, వాటికి సంధి 2 అచ్చులు ఫరం అయ్యాయి. ఒక పాసిబిలిటీ ఆఫ్ సంధి ఉంది, కానీ అక్కడ సంధి ఉండదు. అంటే హరి, ఏ తౌ, ఈకి ఏకి అచ్చులు 2 పరమైన అత్సంధి జరగదు. దీనిని ప్రగృహ్య సంజ్ఞ అంటారు. ఎటువంటి సంజ్ఞను ప్రగృహ్య అంటారు. అంటే ఎలా ఉన్నదాన్ని అలా తీసుకోవడమే, సంధి చేయకూడదు. ప్రగృహ్య సంజ్ఞ వాడారా అంటే సంధి చేయలేదు, ఎలా ఉన్నది అలా ప్రకృతి భావము అని అంటారు అన్నమాట. హల్ సంధి, విసర్గ సంధి, స్వాది సంధి, ప్రకృతి భావము, అత్సంధి. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో సబ్ వెరైటీస్ తర్వాత చూస్తాం. సంధులు వర్ణ ఉత్పత్తి స్థానాల మీద ఆధారపడి ఉంటాయి. అంటే కంఠ్యములు అన్నాం అనుకోండి, సంధులు అర్థం కావాలంటే అక్షరాలు ఎక్కడ పుడతాయో తెలియాలి. ఆ సంధులు ఎలా పెడితే అలా వాళ్ళు పెట్టలేదు. కంఠ్యము అంటే కంఠమునందు, థ్రోట్స్, గట్టరల్స్ అంటారు వాటిని. ఆ అనే అక్షరము, కవర్గం కఖ గఘ, హ అనే అక్షరము, విసర్గ అనేవి కంఠస్థానంలో పడతాయి. ఈ చవర్గ, య, ష అనేవి తాళవ్యములు. ఇదే విధంగా మిగతా అక్షరాలకు కూడా వర్ణోత్పత్తి స్థానాలు ఉన్నాయి. అవి పోను ఒక్కొక్క కంఠ్యాలు ఏమిటి, తాళవ్యాములు ఏమిటి, దంత్యాలు ఏమిటి, ఓష్టములు ఏమిటి, ఇవన్నీ చెప్పుకుంటాం. నాసిక అక్షరాలు ఏమిటి అది తర్వాత చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్గా ఉత్పత్తి స్థానాన్ని బట్టి ఉంటాయని చెప్పడానికి కంఠ్యములు ఆ, కవర్గ, హ, విసర్గ, ఈ, చవర్గ, య, ష అనేటటువంటి తాళవ్యములు. సంధి కార్యాలు ఆల్రెడీ చెప్పాం. లోపముకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అక్షరం మాయమవడము, సహగచ్చతి అని ఉందనుకోండి, ప్రతి చోట సగచ్చతి అనే ఉంటుంది. ఆ విసర్గ లోపించేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ విసర్గ పార్ట్ లోపించి సగచ్చతి అయిపోయింది. ఆగమం అంటే మిత్రవద్ ఆగమం. వృక్ష
ఛాయ, వృక్షఛాయ. ఒక ఇచ్ చకారమోటి వచ్చి చేరింది. వృక్ష అలాగే ఉంది, ఛాయ అలాగే ఉంది, క్రొత్తగా ఒక అక్షరం వచ్చింది, ఛాయ వచ్చింది. వృక్షఛాయ. శ్రీమత్ శంకర అంటే అసలు శంకర అక్కడ మళ్ళీ చకారం ఒకటి కొత్తగా వస్తుంది. ఇలాంటివన్నీ ఆగమములు. ఆదేశము ఒక అక్షర స్థానంలో ఇంకొకటి రావడం, శత్రువద్ ఆదేశం. ఇతి ఆది అని ఉందనుకోండి, ఇత్యాది. ఇతి అర్థ, ఇత్యర్థ అని ఎన్నో మార్లు భగవత్పాదులు రాస్తారు. ఇతి ఆది ఉన్నప్పుడు ఇత్యర్థ అనే రాయాలి తప్ప ఇతి అర్థ అని విడిగా రాయకూడదు. అలా పుస్తకంలో భాష్యంలో కనిపిస్తుంది. ఎందుకు? మీకు ఇతి వేరే అర్థం వేరే అర్థాన్ని చూపించడానికి తప్ప వాక్యంగా చదివినప్పుడు ఇత్యర్థ అనే ఉండాలి. ఇత్యాది, ఇత్యర్థ. ఇలాంటి వికారం లేక ఏకదేశం అన్న వికారం అన్న ఒకటే. ఉన్న అక్షర రూపం మారడము, అక్షరాలు పరస్పరం కలిసిపోయి కొత్త రూపంగా అవడం. గుణ వృద్ధి సంధుల్లాగా. ఉప, ఇంద్ర, ఉపేంద్ర. పాలో ఆ ఇకారంలో, ఇంద్రలో ఇకారం పోయి ఏకారం వచ్చినది. అలాగే మేడం చెప్పినట్టు ఓకారం కూడా ఇంకొక చోట రావచ్చు. ఈ విధంగా ఉండే సరికారు ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? ఇందాకలే 4 తెలుసుకున్నాం, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకున్నాం. లోపము, సహగచ్చతి, సగచ్చతి. ఆగమము, మిత్రవత్, మిత్రునిలాగా. ఏ అక్షరం పోలేదు, కొత్త అక్షరం వచ్చింది. వృక్ష ఛాయ, వృక్షఛాయ. ఆదేశము, ఒక అక్షరం శత్రువు వలె ఒకటి పోయి ఇది వచ్చింది. ఇతి ఆది, ఇందులో ఇత్యాది అలాగే ఉండిపోయింది. ఈకారం పోయింది, ఇతిలో ఉన్న ఈకారం పోయి ఎకారం వచ్చింది, ఇత్యాది అయిపోయింది. అలాగే వికారం అంటే ఏంటంటే రెండు కలిసిపోయి కొత్త అక్షరం రావడం. దీన్ని ఉపేంద్ర ఉదాహరణ. సంస్కృత సంతులకి తెలుగు సంతులకి కొంచెం సామ్యం ఉంది, కొంత వ్యత్యాసం ఉంది. ఏమిటి సామ్యము? తెలుగు సంధులు ఒకవేళ మీకు తెలిసి ఉంటే కొంత సులభం అవుతుంది. ఉత్వసంధి, అత్వసంధి ఇలాంటివి అచ్చును బట్టి వాటికి పేరు పెడతారు. ఊ చివరిలో ఉంటే వచ్చేసింది, ఆ చివరిలో ఉంటే వచ్చేసింది, ఇలాంటి పేరు. తెలుగు సంధులకి వీటికి ముఖ్యమైన భేదాలు ఏంటంటే సంస్కృత పదాలను తత్సమములు అంటారు. తెలుగులో పదాలు 4 రకాలుగా ఉంటాయి. తత్సమములు అంటే ది ఈక్వలెంట్స్ ఆఫ్ సాంస్క్రిట్ వర్డ్. తత్ సమము. తద్భవములు అంటే దాని నుంచి పుట్టిన వేరే పదము దాని నుంచే పుట్టి ఉంటుంది, అటువంటి దాన్ని తద్భవము. మూడవ దాన్ని ఆచ్ఛికము అంటారు, లేక దేశ్యము అంటే అచ్చ తెలుగు పదాలు ఆచ్ఛికాలు. అన్యదేశ్యము అంటే సమ్ అదర్ లాంగ్వేజ్ వర్డ్ హ్యాస్ కమ్ ఇన్ టు తెలుగు, లైక్ తమిళ్ వర్డ్, కొంకణి వర్డ్, కన్నడ వర్డ్ ఏదో రావడం అన్నమాట, హిందీ వర్డ్ వచ్చాడు. సో తెలుగు పదాలు ఎన్ని రకాలు? తత్సమములు, తద్భవములు, తత్సమము ఎగ్జాక్ట్లీ ఈక్వలెంట్ ఆఫ్ ద సాంస్క్రిట్ వర్డ్. తద్భవము దాని నుంచి పుట్టినటువంటి పదం. ఆచ్ఛికము లేక దేశ్యము. అన్యదేశ్యము అంటే అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చినవి. ఇక్కడ ముఖ్యంగా తెలుగు భాషలో సంస్కృత పదాలు తత్సమాలు, తెలుగు పదాలు ఆచ్ఛికాలు ఉంటాయి. సంస్కృత సంధులు ప్రధానంగా వర్ణము యొక్క సౌండ్ మీద ఆధారపడి ఉంటాయి. పాణిని గారు రాసినటువంటి అష్టాధ్యాయి సూత్రాల ప్రకారంగానే సంధులు జరుగుతాయి. తెలుగులో వేరే అక్కడ బాల వ్యాకరణము, సూతాంధ్ర గుచ్చము, పరవస్తు చెన్నేశ్వరి రచన రాసినటువంటి వ్యాకరణ శాస్త్రం వాటి ప్రకారంగా అక్కడ సంధులు జరుగుతాయి. ఇకో ఎణచి అనే సూత్రం. ఇకో ఎణచి ఎగ్జామిన్ చేద్దాం, ఎగ్జాంపుల్ కోసం అన్నమాట. ఉదాహరణ, ఇక్ ప్రత్యాహారంలోని అక్షరం. ఇక్ అనేది ఒక ప్రత్యాహారం అంటే ఒక స్ట్రింగ్ ఆఫ్ వర్డ్స్. వెన్ ఐ సే ప్రత్యాహారము మీన్స్ ఇన్ దట్ స్ట్రింగ్ హారంలో ఒకటి చూపించి మిగతా వాళ్ళని చూపించడం. ఇక్ అనేటంటే ఈ, ఉ, రు, అలు అనే 4 అక్షరాన్ని ఇక్కులు అంటారు. ఇక్ అంటే ఇక్ ప్రత్యాహారము. ఇక్ ప్రత్యాహారం అనగా ఈ, ఉ, రు, అలు అనే 4 రాయకుండా ఇక్ అంటే ఈ 4 వస్తాయి. ఓ దాని పేరు చెప్తే 4 వస్తాయి అంటే దాన్ని ప్రత్యాహారము అంటారు. అసవర్ణమైనవే కాకుండా వేరే అచ్చులు పరమైనప్పుడు అంటే ఈ, ఊ, రు, అలువులకు ఈ ఊరులు కాకుండా వేరే అచ్చు ఏదైనా పరమవుతాయి. ఈకి ఈ, ఊకు ఊ కాకుండా అదర్ ప్రాణాక్షరం పరమైతే ఎన్నులు వస్తాయి. ఎన్నులు అంటే ఏమిటి? అది ఒక ప్రత్యాహారమే. ఎన్ ప్రత్యాహారం అంటే యా, వ, రా వరసగా ఈకి యా, ఊకి వా,
రూకి రా, లాకి లా, అలా అలువుకి లా వస్తాయి, ఆదేశంగా వస్తాయి, అంటే డిస్ప్లేస్ చేసి వస్తాయి, ఆదేశంగా వస్తాయి. ఇకో ఎణచి, ఇకో అంటే ఇకహ, ఇక్కు ప్రత్యాహారములకు, అచి అంటే అచ్చు పరమైనప్పుడు, అంటే ఇంకొక అచ్చు, నాట్ ద అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు, అచి ఎణ్ అంటే ఇకో అచి ఎణ్, ఇకో ఎణచి, ఇక్కులు ఎన్నులు అవుతాయి ఎప్పుడు, ఇంకొక అచ్చు పరమైనప్పుడు. సేమ్ అచ్చు అవుతే రావు, సేమ్ అచ్చు అవుతే ఈ సంధి వర్తించదు, వేరే సూత్రం వర్తిస్తుంది. సో అతి అంతము అన్నాము. అతి అనేలా ఇకారం ఉన్నది, దానికి అంతము అనేటటువంటి అకారము పరమైనది. అత్యంతము, ఆ ప్లస్ ఈ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎందుకు ఇకారానికి ఏమి రావాలి, ఈకోలో ఈ ఉంది, ఎన్నుల్లో మొదటిది ఏమిటి, యకారము, కాబట్టి ఆ ప్లస్ ఈ అంటే యా అని వస్తుంది. అత్యంతము అంటున్నారు ఉదాహరణ. ఇది ఈకో ఎణచికి సంబంధించిన ఒక చిన్న వివరణ. చెప్పండి ఎవరన్నా నాగర్. చెప్పేది సార్. హలో ఎవరన్నా చెప్పండి. సార్, మొదటి సూత్రం చెప్పారు మీరు. ఈ సూత్రం ప్రకారం ఏంటంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇక్కులకి గాని అచ్చులు పరం అయితే ఎన్నులు ఆదేశంగా వస్తాయి. దాని సూత్రం ఏంటంటే ఇకో ఎణచి సూత్రం కోసం చెప్పాము, అది చెప్పారు అనమాట. అంటే అది మనకి ఇప్పుడు ఇక్కంటే ముఖ్యంగా మాత్రం ప్రత్యాహారం అనమాట. ఇక్కన గాని ఆ చివరిది ఉండదు. ప్రత్యాహారం అంటే ఇట్ ఈస్ సిగ్నిఫైడ్ బై వన్ లెటర్. ఈ లెటర్ టెల్స్ 4 లెటర్స్. 4 రాయక్కర్ లేకుండా సంక్షిప్తంగా చెప్పడానికి ప్రత్యాహారం అంటారు. సో ఈ ఊ రూలు ఈ ఊ రూలు మాత్రం ఇంద్రియములు అని చెప్పి కన్ను అన్నాం అనుకోండి, అది ప్రత్యాహారం అంటే ఉపలక్షణం. మిగతా ఇంద్రియాలన్నింటినీ కూడా కన్ను మొదలైనవి అని అర్థం అన్నమాట. మొదలైన అర్థం చెప్తున్నాను అనమాట. దాన్ని ఉపలక్షణం అంటారు, ఇక్కడ సంస్కృత గ్రామర్ లో ప్రత్యాహారం అంటారు. సో మనకి ఇక్కులు అంటే ఒక పదంలో గాని మొదటి పదంలో ఈ అక్షరం అనేది గాని అచ్చుకి అంటే వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతి ప్రాంతంలో ఈ ఇకారం ఉంది, అది అంతం రావడం తోటి మనకి అత్యంతం అసవర్ణమైన అచ్చు పరం అవ్వాలి. సేమ్ అచ్చు రాకూడదు. ఈకి ఈ ఉంటే రాదు. కరెక్ట్ సార్. దాన్ని చెప్పడం ఎలా చెప్పాలంటే ఆ సేమ్ వర్ణం కాకుండా ఇంకో అచ్చు రావాలి. ఎస్ కరెక్ట్. అప్పుడు వస్తేనే అది అవుతుంది. అయితే ఇక్కడ ఎందుకంటే ఇకో ఎణచులని ఎండులంటే యావారాలు అనుకోవాలి, ఇక్కులంటే ఈ ఊరులు అనుకోవాలి, అని తెలుసుకోవాలి అని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మరి ఎన్నో ఇది మనకి చెప్పారు కదా. ఇప్పుడు ఇది ఇత్యాది అంటాం కదా, ఇత్యాది, ఇతి ప్లస్ ఆది ఇత్యాది అంటాం కూడా ఇదే ఇకో ఎణచియే. ఎస్ సార్. తెలుగు సంధులు ఎక్కువగా పదాల మీద ఉంటాయి, సంస్కృత సంధులేమో అక్షరాల మీద, వర్ణాల మీద ఉంటాయి. నామకరణమేమో పదంలోని అచ్చు పేరు, అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి అలా పెడతాం. ఉత్వసంధి ఉంది, రాముడు ప్లస్ అతడు అని ఉంది. రాముడు అతడులో డుకారం పోయి ఆ ఒకటే మిగిలింది, రాముడు అతడు అయిపోయింది. డూలో ఊ ఉంది, ఆ ఊ పోయింది, పోయి అకారం ఒకటే మిగిలింది, అతడులో అకారమే మిగిలింది, రాముడు అతడు అయిపోయింది. మేనా అల్లుడు, మేనల్లుడు అయిపోయింది. అకారం మేనాలో అకారము, అల్లుడు మేనాల్లుడు అవ్వలేదు. ఒక అత్వసంధిలో మేనా అల్లుడులో మేనలో అకారము, అక్కడ ఒక అకారము, 2 అకారాలు ఉన్నాయి. న్యాయంగా సార్వత్రిక సంధి మేనాల్లుడు అవ్వాలి, అలా అవ్వలేదు, మేనల్లుడే అయింది. ఈ అకారం అనేది పునఃకారం లోపించింది. రాను తెలుస్తాయి అవన్నీ సంస్కృత సంధులకి తెలుగు సంధులకి. సంస్కృత సంధులు వర్ణం మీద ఆధారపడతాయి, తెలుగు సంధులు పదం మీద ఉంటాయి యూజువల్గా. ఇవి పాణిని సూత్రాలు, అక్కడ వేరే చెన్నై సూరి ఇలాంటి వాళ్ళ సూత్రాలు. సంస్కృతంలో 2 అచ్చులు కలిస్తే సంధి జరగాలి, ప్రకృతి భావమైనా ఉండాలి. 2 అచ్చులు కనబడినప్పుడు సంధైనా జరగాలి, లేకపోతే ఎలా ఉన్నది అలాగైనా ఉండిపోవాలి. తెలుగులో అలా ఉండదు. ఎడాగమ్మం అని వస్తుంది, మా ప్లస్ అమ్మ అన్నారు అనుకోండి, మాయమ్మ. యా అనేది ఆగమమైంది, అంటే వచ్చి చేరింది. మాకి వచ్చి ఈ అనేది వచ్చింది, ఈకి ఆ కలిపితే యా అయింది, మాయమ్మ అయింది. మా అమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ అన్నారు. అందుకే సీతమ్మ మా అమ్మ అని ఉంచలేదు, ఎడాగం చేశారు త్యాగరాజు గారు. సంధి నిత్యము వైకల్పితము, గరిష్టంగా వాక్యంలో తప్ప మిగతా చోట్ల నిత్యం అంటే అయి తీరుతుంది. ఒక్క వాక్యం మధ్యలోనే మీకు వివక్ష,
అంటే ఇట్ ఈస్ ఏ చాయిస్ అన్నమాట. అక్కడ వాక్యం మధ్యలో ఉంటే, లేకుండా ఉపసర్గతో ఉన్నప్పుడు కానీ, ఒక పదంలో మధ్యలో ఉన్నప్పుడు కానీ, ఇంకోటి ఏం చెప్పుకున్నా, ధాతువుతో కూడినటువంటి ఉపసర్గకు లేకపోతే దీనికి సమాస పదంలో కానీ సంధి జరిగే తీరాలి. తీరాలి. వివక్ష ఎప్పుడు వాక్యంలో ఇట్ ఈస్ చాయిస్ ఆఫ్ ది స్పీకర్ ఆర్ ద రైటర్. రైటర్. ఇక్కడ చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. సంధి నిత్యము, బహుళము అలా ఉంటుంది. బహుళము అంటే మోస్ట్లీ, నిత్యము అంటే మస్ట్. ఈ విధంగా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇక్కడ మోస్ట్లీ జరిగే ఉంటుంది. ఇకో ఎనచికి ఒక చిన్న పరిచయం చేసుకుందాం. ఇకహ అంటే ఈ ఇకహాలు ఏమిటేమిటి? ఇకహ అంటే ఇక్కులు, ఈ ఊరులు, ఎణులు యావారాలు, అచి అచ్చుపరమైనప్పుడు, ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు ఎవరలు వస్తాయి. తెలుగులో మనం ఇత్వ సంధి అని పిలిచే చోట యణాదేశ సంధి జరిగే అవకాశం ఇక్కడ ఉంది. సో సంస్కృత సంధికి అచ్చు వల్ల కలిగే మార్పు మీద దృష్టి పెడుతుంది. తెలుగు సంధుల్లో ఎడాగమం గురించి ఆయావాయావ సంధి ఆదేశము తర్వాత వస్తాయి అవన్నీ మీకు. ఇప్పుడు కొంచెం చూద్దాం. నయనం అనే పదాన్ని చూద్దాం ఎలా వచ్చింది అని. ఓకే, నయనం అని అనుకున్నాం కదా. నయనంలో నే ప్లస్ అనం అని రాయకూడదు అన్నాము. అది ఎలా వచ్చింది నయనం అనే పదము? ధాతువు నీ అంటే ప్రాపణే, తీసుకుని వెళ్ళేది, నడిపించేది అని అర్థం. నీ అంటే దాని నుంచే నాయక అని కూడా వచ్చింది. నీ అంటే ప్రాపణే, తీసుకుని వెళ్ళేది. వ్యుత్పత్తి ఏమిటి? ఆ నీకి ల్యుట్టు చేరి కరణార్థంలో, అంటే ఇన్స్ట్రుమెంటల్ కేసులో. కరణార్థం అంటే కరణం అంటే ఇన్స్ట్రుమెంట్, అంటే తృతీయ కేసులో కరణార్థంలో లుట్ ప్రత్యయం చేరుతుంది. నీ లుట్ చేరితే దాని తాలూకా ఇదంటే ఒక కరణ విభక్తిలోకి మారుతుంది. అప్పుడు ఏమిటవుతుంది? నీలోని ఈకారానికి గుణమునిచ్చే నేగా మారిపోతుంది. లుట్లో ఏమిటుంది? ఎల్లుపోతుంది, ఇట్టుపోతుంది. అప్పుడు మిగిలింది ఎకారం ఉన్నది, ఈ ఉంది కదా. లుట్ అనే దాంట్లో ల్యూట్లో ఎల్ పోయి లుట్లో ఉన్నటువంటి ఏ అనేటటువంటి ఎకారం కనబడుతుంది. ఆ ఎకారం యాక్చువల్గా ఈకారం. ఆ లుట్ అనేది ఒక సంధి. నీలోని ఈకారానికి గుణం వచ్చి నే అవుతుంది. అందుకే నీ అనేటటువంటి లుట్ చేరినప్పుడు నేగా మారుతుంది. నే ప్లస్ అనం అని రాయాలి. అలా కనపడకూడదు, ఉండకూడదు. నే ప్లస్ అనంలో నేలో ఏకారానికి ఆ పరమైంది కాబట్టి ఏ స్థానంలో ఐ ఆదేశంగా వస్తుంది. యచో అయవాయవ అనే సూత్రం ప్రకారం. అంటే యచో ఏకారం ఉన్నప్పుడు అయవ్ ఐ అనేటటువంటిది అయవ్ ఆవా అనే రెండు శబ్దాలు ఉన్నాయి. ఏ వస్తే ఐ రావాలి, ఓ వస్తే ఆవా రావాలి. అంటే ఏ వచ్చింది కాబట్టి ఐ రావాలి. ఇన్ అనేది మిగిలింది, నేలో ఏకారం పోయింది, ఐ అనేటటువంటిది రావాలి సూత్రం ప్రకారంగా. అనం అనేది పదంలో నే ప్లస్ అనంలో ఉంది. అప్పుడు నయనం అయింది. చూడండి స్టెప్స్ ఎలా వచ్చాయో. నయనం అంటే కన్ను, దేన్ని తీసుకుని వెళ్ళేది, ఏది నడిపించేదో అది కన్ను కదా. ధాతువేమిటి? నీ ప్రాపణే. నీకే లుట్ అనేటటువంటి కరణార్థ వ్యుత్పత్తి చేస్తే, లుట్ ప్రత్యయం చేరిస్తే, దాన్ని ఇన్స్ట్రుమెంట్గా చేస్తే, ఇన్స్ట్రుమెంటల్ కేసు చేరిస్తే నీ ప్లస్ లుట్ అనేటటువంటిది నేగా మారుతుంది. వేరియస్ రీజన్స్ వల్ల నీలోని ఈకారానికి గుణం వచ్చి అది నే అయింది. అనం అంటే తీసుకుని వెళ్ళేది, ప్రాపణం అనం అనే రూపం కనపడి నే ప్లస్ అనం అనేటటువంటి రూపం ఉంటుంది. అలా ఉండడానికి వీలు లేదు. అప్పుడు నే అనేది వచ్చినప్పుడు యచో అయవాయవ, ఏకారానికి ఐ, యచో అంటే ఓకారానికి ఆవ, ఏకారానికి ఐ, ఓకారానికి ఆవు వస్తాయి అని సూత్రం చెప్తుంది. ఇక్కడ ఏకారము నేలో ఏకారం ఉంది కాబట్టి దానికి ఐ రావాలి. నేలో ఏకారం పోయింది, ఇన్ని మిగిలింది, ఐ వచ్చింది. ఇన్ ప్లస్ ఐ ప్లస్ అనం నయనం, ఇన్ ప్లస్ ఐ నై నయనం నయనం అయిపోయింది. నియతే అనేన ఇది నయనం ద్వారా మనము చూపును విషయాన్ని దేని ద్వారా వెళ్తాము అంటే కరణార్థంగా స్పష్టంగా ఉంది. ఈ కరణం ద్వారా అయితే మనం విషయాన్ని ఏ ఇంద్రియం ద్వారా అయితే మనం విషయాన్ని గ్రహిస్తామో అది నయనము లేక నియతే అనేన ఇతి అనే కరణార్థ వ్యుత్పత్తి ఏర్పడు.
నీయతే తీసుకుని పోబడతాం. దేని అనేనా దేని చేతనైతే. అనేనా అంటే తృతీయ కరణ విభక్తి. ఆ కరణ విభక్తి ఇది అది నయనం అంటూ చెప్తున్నాం. ఓకే, ఇలాంటి మిగతా పదాలు కూడా చూడవచ్చు. ఇది ఎంతవరకు అర్థమైందో మీరు చూడండి. ఇకో ఎనర్జీ పరిచయం చెప్పండి ఒకరు, ఆ తర్వాత ఏమోను ఈ అయవ యచోవాయవాకి ఒక పరిచయం చెప్తారు. మళ్ళీ వస్తాయి ఇవన్నీ. ఇకో ఎనర్జీ ఎవరు చెప్పండి, ఇకో ఎనర్జీ ఎవరు చెప్పండి, ఎవరు? చెప్తాను సార్. అంటే ఇకో ఇక్కంటే తెలిసింది. ఇప్పుడు మీరు ఈ ఇకహ ఇది చెప్పారు ఉంది. కదా, ఇకో అంటే ఈ ఇకహ. రు ఇకహ అంటే ఇకలు అంటే ఇకహ. ఏమిటి? ఇకహ అంటే ఇకలు, తెలీదు సార్ అది. ఈతో కూడినవి ఏవి? ఈ ఊ రు లు అలు అయిపోయింది. ఓకే. ఎన్నులు ఎన్నులేవి? ఎండ్ అచ్చి అంటే లా, అచ్చు వా, పరమైన. రా, లా. ఇకలకు అచ్చు అసమానమైన అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు ఎన్నులు వస్తాయి. ఓకే. ఆహా. ఈ ఇది ఊరులకు కూడా ఇప్పుడు అసవర్ణ అచ్చులే కదా అచ్చు సార్? పరమైనప్పుడు అసవర్ణాన్ని రాయాలి ఇక్కడ యాక్చువల్గా. సార్ అంటే ఇప్పుడు ఈ ఊ రు అలు కూడా అచ్చులే కదా? అవునండి. మరి ఈకి ఇంకొక అచ్చు పరమైంది అనుకోండి, అసవర్ణ అచ్చు. ఆహా. ఇంకొక అచ్చు పరమైతే అసవర్ణ అంటే అచ్చు సేమ్ పరమైతే ఈ కాకుండా అప్పుడు అదే ఎవరల్లో ఊకి బూ కాకుండా ఈకి ఏ మరొకటి. వస్తుంది, ఊకి వా వస్తుంది, రూకి పరమైతే రా వస్తుంది, అలుకి పరమైతే లా వస్తుంది అంటున్నారు. అదే రెస్పెక్టివ్లీ సరే, అదే ఇంతసేపు ఈకి ఇంకో అచ్చు పరమైతే యా అని, ఊకి ఇంకొక అచ్చు పరమైతే వా అని, రూకి పరమైతే రా అని, అలుకి పరమైతే సేమ్ లా అక్షరం అని కాకుండా వస్తాయి అనేది ఈ సూత్రం చెప్తోంది. అదే అసవర్ణం అంటే ఆ సేమ్ అక్షరం అంటే కాకుండా ఇంకొక ఈకి ఈగ అక్షరం అవ్వకూడదు, ఏదైనా. ఊకు ఊ అవ్వకూడదు, రూకు రూ అదే అవ్వకూడదు. అంతకన్నా అర్థం మరేం సార్. లేదు అసవర్ణం అంటే. అదే 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 ఈకి ఈ అర్థమైంది సార్. కాకుండా అలా ఊకి కాకుండా ఊ ఇంకోటి కాకుండా ఇంకొక అచ్చు ఏదైనా పరమైతే అని అర్థం. పరమైతే ఇలా అప్పుడు చెప్పినప్పుడు యా వా దీర్ఘాక్షరము రా, కూడా లా. ఈకారము కూడా ఈకారంగానే చూడబడుతుంది. ఉకారము కూడా ఊకారంగానే ఊకారంకి వ్యత్యాసం ఉండదు. ఈ దీర్ఘము ఊరు చెప్పారు, హ్రస్వము రెండు ఊ ఒకటే. ఏమిటండి, రూ ఏమిటండి? దట్ ఈజ్ ఆల్సో రూ ఓన్లీ యాజ్ ఫర్ ఎస్ గ్రామర్ ఈస్ దీర్ఘం కన్సర్న్. హ్రస్వం ఒకటే. దీర్ఘాక్షరమైన హ్రస్వాక్షరమైన ఆ అచ్చుకి ఆ అచ్చు పైనప్పుడు ఈ సూత్రం పనికిరాదు, వేరే సూత్రం వస్తుంది. ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఈ ఊరు అలువులకు ఇంకొక అసవర్ణమైన అచ్చు అంటే ఈ ఊరులో ఈకి ఈ గాని, ఊకి ఊ గాని, రూకి రూ గాని, లోకు లు గాని కాకుండా ఉంటే అప్పుడు వరుసగా ఈ ఉన్న చోట యా, ఊ ఉన్న చోట వా, అరు ఉన్న చోట రా, అలు ఉన్న చోట లా వస్తాయి అన్నది ఇకో ఎనర్జీ అనే సూత్రం. అదే. అచ్చులు అంటే అన్ని కూడా అట్లా అవి కూడా వస్తాయి. ఇందులో చెప్పని అచ్చులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఇక్కులో లేని అచ్చులు కూడా వస్తాయి అందులో. అసవర్ణమైన అంటే ఈ అచ్చులు. ఊరు అలువుల తాలూకా హ్రస్వాక్షరాలే కాదు, దీర్ఘాక్షరాలు కూడా అనే అర్థం. దీర్ఘాక్షరాలు కూడా అవును 8 అయిపోయి 8 కాకుండా ఇంకా ఇప్పుడు ఆ వస్తుంది అలాగా. ఇంక వచ్చినవి కూడా అందులో కలపాలి. అర్థమైంది సార్. అలాంటివి కూడాను. ఈ అదైన సూత్రంలో తర్వాత అకారం లేదు. ఆ వస్తే ఏంటవుతుందో చెప్పలేదు. ఈ సూత్రం దానికి పనికిరాదు. ఆకి మరొక అక్షరం పరమైంది అనుకోండి, అప్పుడు ఎక్కువ ఎనర్జీ సూత్రం వాడడానికి ఉండదు. ఈ ఊరు అలువులకే ఇది వర్తిస్తుంది. ఓకే. సో ఈకో ఎనర్జీ ఇంకా వస్తుంది, చాలా సార్లు వస్తుంది. రెండోది అయవాయావదేశ సంధి. ఆయావదేశ సంధి నయనంలో వాడుతున్నాం. ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరు. చెప్పండి. దీనిలో అమూల్య చెప్పండి మీరు. అమూల్య. ఓకే. హరి ఓం సార్. సార్ ఇంకొకసారి చెప్పరా సార్, నాకు డిఫికల్ట్ గా ఉంది. నయనం అని పదం ఉంది. ఇది ఎలా ఏర్పడింది, ఏ సంధి జరిగిందో మీకు తెలియాలి. అయవాయావ దేశ సంధి జరిగింది. తర్వాత వస్తాయి మళ్ళీ ఇంట్రడక్షన్ లో చెప్తున్నాం. ధాతు ఏమిటి? నీ అనే ధాతు. నీ అంటే ప్రాపణే, ప్రాప్తింపచేసేది, తీసుకెళ్లేది, నడిపించేది, అక్కడికి తీసుకెళ్లేది. ఈ ధాతువు నుంచి నయనం రావాలి. నయనం నామవాచకం కదా. ఒక ధాతువు నుంచి నామవాచకం పదం రావడానికి జరిగే ప్రక్రియ. అంటే ఏది తీసుకెళ్తుంది? నయనం తీసుకెళ్తుంది. ఆ అర్థం వచ్చే పదం ఏర్పడాలి. ధాతువు నుంచి ఆ పదం ఏర్పడడానికి లుట్ ప్రత్యయం చేరాలి. లుట్ అంటే ఎప్పుడు కరణార్థంలో, అంటే ఇన్స్ట్రుమెంటల్ కేసులో దేనితో చేస్తున్నామో, పెన్నుతో, కన్నుతో,
చూస్తున్నాను, పెన్నుతో వ్రాస్తున్నాను, బుద్ధితో అన్నప్పుడు ఆ తో అనేటటువంటిది తృతీయ విభక్తి. దాన్ని లుట్ ప్రత్యయం చేర్చాలి. నీకు లుట్ ప్రత్యయం చేరిస్తే కరణార్థం వస్తుంది. నీకు లుట్ ప్రత్యయం చేరిస్తే గుణకార్యం అనేటువంటి రావడం వలన నీ నేగా మారుతుంది. సింపుల్గా అలా చెప్పించుకోండి. నీ అనేది నే అవుతుంది. నే ప్లస్ అనం అని నయనం అని రాయాలి. నే ప్లస్ అనం ఉండకూడదు. నే ప్లస్ అనం ఉన్నప్పుడు సంధి కార్యం చేయాలి. ఏచో అవాయవ. ఏ ఉంటే ఆయి, చోలో ఓ ఉంటే ఏచ్చు ఓచ్చు, ఏచ్చు వచ్చి ఏచో అని ఉందండి. ఏచ్చు కాదు ఏ ఉంటేనేమో ఆవా, ఓ ఉంటే ఏ ఉంటే అయ్యి, ఓ ఉంటే ఆయి, ఆవా అని వస్తాయి అని సూత్రం చెప్తుంది. ఇక్కడ ఐ రావాలి. ఏ ఉంది కదా, నేలో ఏకారం ఉంది కాబట్టి ఐ రావాలి. ఈ నేలో ఏకారం పోయింది, ఇన్ని మిగిలింది. దాని తొలక పొల్లక్షరం, దానికి ఐ అనేది చేరింది. దానికి అనం అనేది యాడ్ చేయాలి. మనం దాన్ని నౌన్ మార్చాలంటే అనం అని పెట్టాలి. ఎన్ ఐ అనం, నయనం అనేటువంటిది ఏర్పడింది. ఇది ఫైనల్ ఫామ్. దాని వ్యుత్పత్తి ఏమిటంటే నీయతే అనేనయితే నయనం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇలాంటిది చూపిస్తున్నాను. చయనం. దీనికి చేయండి ఎవరైనా. చయనం. సార్ చిన్న సందేహం సార్. ముందు అనం అంటే ఏమైనా అర్థం ప్రత్యేకంగా ఉందా? అది అంటే అనం అంటే నా గమనము కదా. అనం అంటే అనం అంటే దేనితో వెళుతున్నామో అది కదా నయనం. నీ అంటే తీసుకొని అని ఉంది, వెళ్ళేది. ఆ వెళ్ళడం అనేది అనం. తీసుకుని ఆ వెళ్ళడం వెళ్ళడం అని అనేటటువంటి చెప్పారు కూడా. సార్ నేను అర్థం చేసుకుని చెప్పమంటారా సార్? నేను అనుకున్నది ఒకసారి మీరు ఒకసారి సూత్రం చూపించండి. సూత్రం చూపించండి సార్. సూత్రం చూపించండి సార్. చూపిస్తున్నా. ఏచ్ అయవాయవ. సో ఈ ఫస్ట్ మనం ఏచ్ అనేది చూసుకుంటే రెండు ఉన్నాయి అందులో. అంటే అసలు ఏచ్ అన్నప్పుడు అసలు ఏచ్ అంటే ప్రత్యాహారంలో మనకి ఏ ఐ ఓ అవును వచ్చేస్తుంది. ఈ 4 కలిపి ఏచ్ వస్తుంది. ఇప్పుడు మనం దానికి ఆర్డర్ లో పెట్టుకుంటే ఐ అవ్వు, ఐ ఆవ్ వచ్చేస్తాయి అన్నమాట వరుసగా. ఎలాగైతే రాగా ఇప్పుడు మీరు చెప్పినట్టు చూడండి. ఈ నకారం పెట్టినప్పుడు ఐ పెట్టి అనం పెట్టారు. ఈ ఎప్పుడైతే ఐ దానికి కలవగానే మన రూల్ ప్రకారం ఏ రావాలి కదా. అందుకని ఇక్కడ ఈ కలిస్తే ఐ రావాలి. ఏ ఐ ఓ ఔ. సో మొట్టమొదటి ఏకాన్ రాగానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన దాంట్లోని హరిహి ప్లస్ హరయ్య అంటాం కదా, అలా ఏకారం వచ్చినట్టుగా కలుస్తుంది. ఇకారానికి ఏకారం వస్తే వచ్చినట్టుగా అక్కడ అయోయ సంధి వస్తుంది అనమాట. అది చెప్తున్నా, నాకు అర్థం ప్రకారం అదే సార్. ఈ ఏచ్లనే మళ్ళీ ఒక ప్రత్యాహారం కదా. అందులో మూడున్న ఏ అనేది వచ్చిన స్థానంలో ఐ అనే సౌండ్ రావాలి అని చెప్తున్నారు వాళ్ళది. ఫస్ట్ పార్ట్ ఏకి ఐ రావాలి. ఇన్లో ఏ ఉంది కదా, ఆ ఏ అనే దానికి ఏ తొలగించి ఇన్ని మట్టుకే ఉంచుకుంటాను. నేలో ఆ ఎన్ ఉంచుకుంటే ఐ రావాలి కాబట్టి ఐ అని పెట్టుకున్నాం. అన్నం అలాగే ఉంటుంది. అన్నం అలాగే ఉంటుంది సార్. అన్నం అలాగే ఉంటుంది. ఐ మాత్రం అన్నం అలాగే ఉంది. అన్నం అనేది చేరినటువంటి పదము కదా. అందుకని నేను ఐ ప్లస్ అన్నం అని వచ్చింది. ఒక 2 ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. చయనం. ఎవరైనా చేయండి దీన్ని. ఇప్పుడు అమూల్య మీరు చేయండి దీనికి. చయనం. చయనం చయనం అంటే గ్యాదరింగ్ ఆర్ సెలెక్టింగ్ అన్నారు సార్. చీ అనే ధాతు. చీ అంటే సేకరించుట, ప్రోగు చేయుట, కలెక్ట్. సేకరించుట. అది ధాతువు సార్. చీ అన్నది అది ధాతువు. దానికి వ్యుత్పత్తి చీయతే అనేన ఇది చయనం. ఎలాగైతే అనేన ఇది నయనం, చీయతే అనేన ఇది చయనం. చయనం దేని ద్వారా సేకరించుతారో అది ఇది అర్థం అన్నమాట. చీయతే అనేన ఇది చయనం. ప్రక్రియ ఏమిటి? చీ ధాతు. ప్రత్యయం చేరితే ఇకారానికి గుణం వచ్చి చేగా మారుతుంది. ఎలాగైతే నే అయిందో అనేది చేగా మారుతుంది. సో చేకి ఇప్పుడు సంధి అన్నమ్మ. ఇక్కడ ఏ స్థానం ఏ ఐ వచ్చింది కాబట్టి చయనం అవుతోంది అంటున్నారు. ఇప్పుడు
చే ప్లస్ అన్నం కదా సార్, అక్కడ చే ప్లస్ అన్నం. సంధి వల్ల ఏంటి వచ్చింది? చే వచ్చింది కదా. ఆ, చే ప్లస్ అనం. ఆ, చే దగ్గర ఇందాకలాగే నీలాగే చే ఏమైంది? ఐ రావాలి కదా. ఐ చేలో రావాలి, ఐ రావాలి. ఏకారం పోతుంది, ఏకారం ఇచ్చు పోయి మిగులుతుంది. కరెక్ట్. ఇచ్చు మిగిలి ఐ వచ్చింది. ఇచ్ ఐ అన్నం అని ఉంది. ఇచ్ ఐ అన్నం అంటే చయనం అవుతుంది. వచ్చేసి ఒక స్టెప్ నే రాయలేదు అక్కడ. ఆ చే అనే దాంట్లో నేలో ఎప్పుడైతే ఏకారం పోయి ఇన్ని మిగిలిందో, ఇక్కడ ఆ. చేలో ఏకారం పోయి ఇన్ని ఇచ్చి మిగిలింది. సార్ ఆ మరొక ఇచ్చి ఉదాహరణ ఐ మీరు రావాలి కదా. అయావాదేశ సంధి ప్రకారం ఐ రావాలి కదా. ఏ ఉన్నప్పుడు ఐ రావాలి కదా. చి ప్లస్ అవును. ఐ ప్లస్ ఉమ్, అనం. ఐ వచ్చినప్పుడు చయనం అవుతుంది. ఉమ్. ఇప్పుడు ఓకే. మీరు నాయక Actually, చెప్పండి సార్, సరిపోదు. నాయక మనం ఎగ్జామ్ చెప్పుకోవచ్చు. మనం ఎన్నో వస్తున్నాయండి. అలాగే పవనం అని ఉంది. అలాగే చయనం, పవనం అని వస్తున్నాయి కదా. నయనం. ఈ పవనం అనే దాంట్లో కూడా అలాగే. పవనం అనే దాంట్లో పూ అంటే పవనే కాదు, పావనే. పావనే అంటే శుద్ధి చేయుట. పూ పావనే శుద్ధి చేయుట. పునాతి ఇది పవన లేక పవనం. ఏది శుద్ధి చేస్తుందో అది పవనం అని అర్థం. పూ అనేటటువంటి ధాతువునకు లుట్ చేరితే ఊకారానికి గుణం వచ్చి పోగా అవుతుంది. ఇందాకలా నీకారానికి గుణం వస్తే నే అయింది. ఇక్కడ పూ అనే ఊకారం ఉంది, అది గుణము రాగా పో అని మారింది. పో ప్లస్ అనం అని ఉంది. ఓకారం ఉంటే ఏంటి రాలి? ఔ రావాలి కదా. ఓకారానికి ఔ రావాలి. అంటే పోలోనేమో ఆ ఓకారం పోయి ఇప్పు మిగులుతుంది, ఔ వస్తుంది. ఇప్పు ఔ అనము పవనం. పవనం పవనం ఇప్ ఎందుకు వచ్చింది? ఇప్పు పోలో ఓకారం పోయింది, ఇప్పు ఉండిపోయింది. అలా పో కనపడినప్పుడు మనం ఆవుని తెచ్చుకోవాలి. ఏకారం కనపడితే ఆయు తెచ్చుకోవాలి. ఓకారం కనపడితే ఆవు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆవు తెచ్చుకున్నాము. ఇప్పు ప్లస్ ఆవు అనం ఎలాగనూ ఉంది. అది పవనం అనే మాట ఏర్పడింది. అంటే ఏదైతే పవిత్రం చేస్తుందో అది గాలి పవనం అని అర్థం. అర్థమైందా? శుద్ధం చేసేది. నాయక చూడండి, నీ ప్రాపణే నడిపించు. వ్యుత్పత్తి నయేతి ఇది నాయక. ఎవరు నడిపిస్తాడో ఆయన నాయకుడు. వ్యుత్పత్తి ప్రక్రియ ప్రత్యయం పరం. దీనికి ఇందాకలా ఏం చేసాము? వాటికేమో లుట్ ప్రత్యయం చేసాం. ఇప్పుడు ఇంకో ప్రత్యయం వస్తుంది. నుల్ అనే ప్రత్యయం చేరినప్పుడు ఈకారానికి గుణము కాకుండా వృద్ధి జరిగి నైగా మారుతుంది. నై ప్లస్ అకహ అని ఉంది. ఐ స్థానంలో ఆయ్ రావాలి. అయవాదేశ సంధిలో నైలో ఎన్ మిగిలింది. ఎన్ ప్లస్ ఆయ్ నాయ్ అయవాదేశ సంధి మళ్ళీ వేరే వస్తుంది. ఊరికే మీకు కొంత ఎగ్జాంపుల్ కోసము. అలాగే ఈ పూ అనే ధాతువు నుంచే పావకహ అనే పదం, పవన అని పవనం అనే పదం వస్తుంది. పావకహ అనే పదం కూడా వస్తుంది. చయనం పవనం వచ్చినట్టే పూ అనే సేమ్ ధాతువునే మనము పవనం అనేదాన్ని కూడా ఇక్కడి నుంచి సాధించవచ్చు. పునాతీతి పావక. ఎవరు పరిచయం చేస్తారో పవిత్రం చేస్తారో అతను అగ్ని. ఇక్కడ నుల్ ప్రత్యయం చేరితే వృద్ధి జరిగి ఇందాకలాగేనేమో నవ్వు వచ్చినట్టుగా పౌగా మారింది. పౌలో వృద్ధిలో వచ్చిన ఔకారం పోయి ఇప్పు మిగిలింది. ఇక్కడ ఆవు రావాలి. ఇప్పు ప్లస్ ఆవు ప్లస్ అకహ పావక. పావక అంటే అగ్ని. ఓకే సార్, అంటే ఏ ప్రత్యయం చేరాలి అని ఎలా తెలుస్తుంది? ఏంటి అసలు? అంటే నాకు ఇవాళ పాఠం చేరాలి అంటే నుల్ చేరాలా లేకపోతే లుట్ చేరాలా అనేది ఎలా తెలుస్తుంది? సంధి సూత్రాలు చెప్తాను, చెప్పినప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో అంటే ఇవాళ పాఠం అయితే ఏ నాకు ప్రత్యయం పూర్తిగా అర్థం చేర్చుకోవాలి కాలేదు సార్. అంటే సేమ్ పూధాతువికి లుట్ చేరితే ఒక నామవాచకం వచ్చింది. విల్ అనే ప్రత్యయం చేరితే మరో నామవాచకం వచ్చింది కదా. పావకహ అని వచ్చింది. పవనం పావకహ రెండు పదాలు ఆ పూధాతువు నుంచే వచ్చాయి. ఏ ప్రత్యయం చేర్చాలని చెప్పుకుందాం తర్వాత. కానీ ఇవాళ చెప్పింది కూడా కొంచెం కష్టంగానే ఉంది సార్ అసలు. అంటే అయవాయావదేశ సంధిని తీసుకున్నాము. అది కొంచెం కఠినంగానే ఉంటుంది. అయవాయావదేశ రాసుకోండి. అయవాయవ అని ఉంది. అనేటటువంటిది ఒక ప్రత్యాహారం. అందులో ఏమిటి ఉన్నాయి? ఏ ఓ ఐ. ఓకే, ఆవు కూడా ఉంది. ఆవు కూడా ఏ
ఓ ఏఐ ఓ ఔ ఏఐ ఓ ఔ వరుసగా ఉన్నాయి ఏచ్లో. ఎక్కడికి చేస్తారు? ఏచ్ అనే దాంట్లో ఇందాక ఇకహ అనే దాంట్లో ఈ ఉ రు అలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఏచ్ అనేటటువంటి ప్రత్యాహారం స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ లో ఏ నెక్స్ట్ ఐ ఓ ఔ 4 అక్షరాలు ఉన్నాయి. ఏ అని కనిపించినప్పుడు ఆ ఏకారము పోయి దానికి ఐ అనేది తెచ్చుకో. ఓ అవుతే ఆవు తెచ్చుకో. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదాన్ని అయవాయావ అయవాయావహ అంటే వీటిని పట్టుకొని రండి. సో ఈ సంధి చెప్పినప్పుడు దేనికి ఏదైనా కనెక్షన్ ఇచ్చిస్తాను మీకు. జస్ట్ ఇవాళ ఇంట్రడక్షన్ కోసం ఇవన్నీ చెప్పాను. అదే ఇంట్రడక్షన్ కొంచెం అర్థం కావట్లేదు సార్ నాకైతే. కొంచెం ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే ఏది 2-3 అర్థం సార్లు కాలేదు వింటే, మీకు? అదే 2-3 సార్లు వింటే కానీ పూర్తిగా చూస్తూ 2-3 సార్లు వినాలి. చూడటం ఇది కాదండి. అంటే ఏచ్ అంటే అర్థమైంది. ఏచ్ అనేది ప్రత్యాహారము. అది ఎక్కడ ప్రత్యాహారం అంటే రాశారు సార్? ఏమిటి? నాకు అది కనిపించలేదు కూడా, ఎక్కడ రాశారో కూడా అర్థం కాలేదు. ఏమంటే కనపడటం లేదా? ఆయన చెప్ ఆ? కనపడటం లేదా? నాకు ఎక్కడ అది తెలియలేదు. అక్కడ అది అంటే ఎక్కడ సార్ కాదు. ఇవన్నీను మనకి రూపసిద్ధిలో అతను వచ్చేవి చెప్పేస్తున్నారు కదండి. వెనకాతల యచోయ కానీ, వాయావహ. అతను వెనక కనపడడం కదా చెప్పేస్తున్నారు మీకు. కానీ నాకు స్క్రీన్ మీద కనపడుతుందా లేదా ఇది? స్క్రీన్ కనిపిస్తోంది కానీ మీరు అది ఎక్కడ ఇచ్చేసారు, నేను ఎక్కడ మిస్ ఇదిగో చూడండి, నేను అయిపోతున్నాను. ఎక్కడ చూపిస్తాను అదే ఇలా అవును, అండర్లైన్ చేస్తున్నాను. అవును సార్, అది రాశారు. ఇప్పుడు దాంట్లో కనపడుతుందా? నేను బోల్డ్ చేశాను. అవును కనిపిస్తోంది సార్. సంధికారి ఏచ్ అనగానేమి చెప్పండి ఆన్సరు. ఏ చోయ వాయవహ ఏచ్ అంటే ఏమిటి? ఏచ్ అనేది ఏమిటి? ఎక్కడ రాశారు? అదే ఆ ఏచులు. జవాబు ఎక్కడ? ఏచులు అంటే ఏ ఐ ఓ ఔ. ఇదే మీరు ఇప్పుడు చెప్పిన ఆ మాట కనిపించలేదు సార్ నాకైతే. అది రాయలేదుగా నేను అక్కడ. అది అంచేత మీరు నేను రాయలేదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఇంకోటి ఏచ్లు అంటే చెప్తున్నారు. ఏమిటి అంటే ఒక ప్రత్యాహారము, స్ట్రింగ్ ఆఫ్ లెటర్స్. వాట్ ఆర్ దే? ఏ ఆహా. ఐ ఓ ఔ. ఓహో, అది అతనికి వచ్చు కావాలని చెప్పేస్తున్నారు. నేను చెప్పలేకపోతున్నాను, నాకు తెలియలేదు. అదే అర్థమైంది సార్. ఇది అయవాయవదస్తుంది అయిపోలేదుగా, మళ్ళా వస్తుంది. ఒక అంటే ఎగ్జాంపుల్ గా కాదు, తీసుకొచ్చాం అంతకన్నా ఇంకే. అంటే ఇందాక ఇక్క అవి మీరు రాసి చూపించారు కదా, ఇక్కంటే ఏమేమి అక్షరాలు ఉంటాయి అని చెప్పారు. దీనికి ఎలా అలాగే చెప్పలేదు కదా. ఇక్కడ రాసిస్తే అయిపోతుంది. దాని మీద రాసేద్దాం. అదే ఈ ఏచ్లో ఏ అనే స్థానం కానీ ఏ కనపడితే ఆ ఐ తెచ్చుకో అని రాస్తోంది. అయవాయావలో ఐ అనేది ముందుకుందా, ఆవా ఉంది కదా. ఐ అనేటటువంటిది మొట్టమొదటి వచ్చేది. ఏ అనే దగ్గర వచ్చినప్పుడు ఆ ఏకారం తీసేసి అలా ఒక ఉన్నటువంటి భాగం పొల్లు ఉంచుకొని ఐ యాడ్ చేసుకో అంటున్నాం ఏకారాన్ని. అలాగే ఏ ఐ ఓ ఔ ఒక్కొక్క దానికి ఏమిటంటే వస్తాయని మీకు ఇచ్చిస్తానులేండి. ఓకే. ఇది ఇప్పుడు స్క్రీన్ మీద సరిగ్గా రావట్లేదు, అంటే అటు ఇటు కట్ అయిపోతుంది సార్. ఇప్పుడు వచ్చింది. ఎందుకు కట్ అవుతుంది? క్లియర్ గా కనిపిస్తుంది. ఏం కట్ ఇప్పుడు అవ్వట్లేదు. కనిపిస్తుంది. లేదు, ఇందాక కట్ అయింది, ఇప్పుడు వచ్చింది సార్. అదే నేను ఇలా అన్నప్పుడు కొంచెం కట్ అయ్యి ఉంటుంది. కొంచెం దగ్గరగా తెస్తే మళ్ళీ సరిగా ఉంటుంది. చూస్తున్నాను. అదే చిన్నదిగా చేస్తే అవుతుంది. స్క్రీన్ కనిపిస్తుంది, కనపడకుండా ఉండదు. నేను స్క్రీన్ కనిపించి కూడా కనిపిస్తుంది దాన్ని సార్. ఇటు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. తీసేయట్లేదు. ఇటు ఇలా ఇప్పుడు కనిపిస్తుంది. కదిపినప్పుడు కొంచెం అవుతుంది తప్ప మళ్ళీ మీకు కనబడేటట్టే చూపిస్తుంది. అలాగే సార్, అదే మీరు చేస్తున్నారు అంటే నా బుర్రకి నయనం ఎంతలాగా వెళ్ళలేదు. శయనం మీరు మొబైల్లో చూస్తున్నారు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ల్యాప్టాప్ లో చూస్తే కంప్లీట్ గా కనిపిస్తుంది. మొబైల్లో నేను చిన్న అక్షరాలు మొబైల్లో కనబడతాయి కదా. అదే అది నయనం శయనం, అలాగే పవనం, నాయక, పావక అనేటటువంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇక్కడ చూడండి. ఏచో అయవాయ చూపిస్తున్నాను. మీరు అడిగారు చూపించలేదని. ఏ అంటే ఐ రావాలి, ఓ అంటే ఔ రావాలి, ఐ అంటే ఆయ్ రావాలి, ఔ అంటే ఆవు రావాలి. ఏచో అయవాయవాల ఉన్నటువంటి అక్షరాలు. నేనుందనుకోండి అనం నయనం, పో అనం పవనం, నై అకహ నాయక, పౌ అకహ పావక. ఇప్పుడు కొంచెం అర్థం అవుతాం సార్. అర్థమైపోయింది కదా. ఏ కానీ వచ్చినట్లయితే ఏ ఓ ఐ ఔ అనేవి ఏచులు. అదొక ప్రత్యాహారం, ఒక స్ట్రింగ్. దానికి రీప్లేస్మెంట్ ఐ ఔ ఆయ్ ఆవ్. దీన్ని అయవాయావహ అనే పదంలో ఐ ఆవ్, ఐ ఔ ఆయ్ ఔ ఆవ్ అనే పదాలు. ఐ
ఔ. ఓ ఆయ్ ఓ. ఆవ్, ఆయ్, ఆవ్, ఐ, ఔ, అదే ఆయ్, ఆవ్. మొదటి రెండు హ్రస్వంతో స్టార్ట్ అయింది, మొదట తర్వాత రెండు రెండు అక్షరాలు హ్రస్వంలో ఉన్నాయి, తర్వాత రెండు అదే దీర్ఘాక్షరంలో ఉన్నాయి. దీర్ఘాలు. ఏ ఉంటే ఐ రావాలి. నేలో ఏ ఉంది కాబట్టి అక్కడ నేలో ఉన్నటువంటి ఏకారం పోయి ఇన్ పోయి మిగులుతుంది, నయం. ఐ వస్తుంది. ఇన్ ప్లస్ ఐ ప్లస్ అనం నయనం. ఓకారం ఓకారం పోతుంది, ఇప్పు మిగులుతుంది, ఔ వస్తుంది. ఇప్ ప్లస్ ఔ ప్లస్ అనం పవనం. ఇప్ ప్లస్ ఔ పౌ, పౌ ప్లస్ అనం పవనం. నైలో ఐకారం పోయింది, ఇన్ మిగిలింది. ఇన్ ప్లస్ అకహ నకహ నాయక. ఇన్ ప్లస్ అకహ. ఇన్ తర్వాత ఆయ్ రావాలి కదా, ఇన్ ఆయ్ నాయ అనే పదం ఏర్పడింది. నాయ. ఇన్ ఆ ఉంది కదా, నా నాయ అకహ నాయక. ఓకే. పౌలో ఓకారం పోయింది. ఇప్ ప్లస్ ఆవ్ పావా. ఇప్ ప్లస్ పావ అక పావక. ఇప్పుడు అర్థమైంది సార్. ఎక్కడ ఇది కంప్లీట్ చేయలేదు. అదేలేండి, అదే అంచేతే నాకు అసలు ఏమాత్రం ఏచో అయవాయవ అనేది అయవాయవ దేశ సంధి సూత్రం, ఆదేశం కదా ఇది. తొలగించి వస్తుంది కదా, అంచేత అయవాయావదేశ సంధి. ఈ సంధిని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ ఓ ఐ అనేది వీటిని ప్రత్యాహారం అంటారు, స్ట్రింగ్ ఆఫ్ లెటర్స్. ఏ అంటే ఏ ఓ ఐ ఓ ఔల్ని సూచిస్తుంది, వీటిని ఏచ్లు అంటారు. ఐ ఔ ఆయ్ ఆవ్ అనేటటువంటివి వచ్చేటటువంటి అక్షరాలు. ఏకి ఐ, ఓకి ఔ, ఐకి ఆయి, ఔకి ఆవు. నాయక అనే దాంట్లో నీ అనే ధాతువుకి లుట్ ప్రత్యయం చేరితే నే అనేటటువంటి గుణం కలిగి నే అని ఏర్పడింది. నేకి అలా ఉండడానికి వీళ్ళు అయవాదేశం చేయాలి. అప్పుడు నేలో ఉన్న ఏకారాన్ని తొలగించి ఇన్ మిగుల్చుకున్నాం. ఈ సంధి సూత్రం ప్రకారం ఐ రావాలి. ఇన్ ప్లస్ ఐ నయా అయింది అక్కడికి. నై ప్లస్ అనం నయన. అలాగే ఔ పో అని ఉంది. పో అనేటటువంటిది ఎలా ఏర్పడింది? ఇది కూడా లుట్ ప్రత్యయం చేరింది. పూ అనే ధాతువుకు లుట్ ప్రత్యయంతో పో వచ్చింది. ఆ పో అనేటటువంటిది ఆ ఓకారం తీసేసి ఇప్పు మిగుల్చుకున్నాం. ఇక్కడ ఓకారం ఉన్నప్పుడు ఔ రావాలి. సో పో ప్లస్ ఔ పౌ. అనం అంటే పవనం అయిపోయింది. ఓకే. నై అనేది నుల్ ప్రత్యయం చేరింది. దేనికి? నీకి నుల్ ప్రత్యయం చేరితే నై ఏర్పడింది. నై అనేది గుణం వల్ల వచ్చినటువంటిది పదం. నైలో ఐకారం తీసేసాం. ఐకారం తీసేసి ఆయ్ తెచ్చుకోవాలి. ఇన్ ప్లస్ ఆయ్ నాయ్ అకహ నాయక. అలాగే ఔ పౌ అనేటటువంటిది పూ అనేటటువంటి ధాతువునకు నుల్ ప్రత్యయం చేరితే అప్పుడు వచ్చేటటువంటిది పౌ అనే అక్షరం ఏర్పడుతుంది. పౌలో ఓకారం ఉంది, ఓకారంకి సంధి చేయాలి. ఆ ఓకారాన్ని పీకేసి ఇప్పు ఉంచుకున్నాము. దానికి ఓకారానికి ఆవు రావాలి. పౌ ఆవ్ అంటే పావ్ వచ్చింది. అకహ పావక. ఇప్పటికి అర్థమైంది. కాకపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ వింటూ రాసుకుంటే కానీ గుర్తుండదు. ఇంకా వీడియో విని చూసుకుని రాయాలి సార్. అంతకంటే అంటే ఒకేసారి ఎక్కువగా చేసుకున్నాను కూడా. ఇప్పుడు ఇంత చాలా స్పీడ్ గా చెప్పడంలో ఆన్సర్ చేయండి. ఒక 20 ఎన్నో క్వశ్చన్స్ ఇచ్చాను. ఇంకా ఇప్పటికే అర్థం కాలేదప్పుడు ఆన్సర్స్ నేనైతే చేయలేను సార్. ఇంకా 30 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఆన్సర్ కొంచెం నేర్చుకుంటే సమాధానాలు తర్వాత ఇస్తాను. కాదు, మరి కొంచెం నేర్చుకుంటే కానీ చేయగలనా అనిపిస్తుంది సార్. నేను అసలు సింపుల్ గానే ఉన్నాయి ప్రశ్నలు, కష్టంగా లేవు. కఠినమైనటువంటి సందేహం చూడండి ఆ ప్రశ్న. ఇప్పుడు లాస్ట్ లో చెప్పాక అర్థమైంది. ఏచ్లు అంటున్నారు కానీ అదేం తెలియలేదు. అది ఏచ్ అంటే ఇప్పుడు తెలిసింది సార్. అంతే చెప్పాను ఏ ప్రత్యాహారం అని చెప్పాను కదా. ఏచ్ అనేది ప్రత్యాహారము అంటే ఒక ఉపలక్షణంగా ఒకటి చెప్పి మిగతా అక్షరాలు చెప్పక్కర్లేకుండా రాయడం. ఏ ఓ ఐ ఔ అనే వాటిని ఏచ్లు అంటారు. వ్యాపారాలని ఎన్నులు అన్నట్టుగా అలా అంటారు అని పెట్టుకోండి. ఇక్కులు అంటారు అంటే వాటిని అంటారు. వీడు ఏచ్లు అంటారు అని అర్థం. ఓకే. ఇక్కడ చూడండి, ఇదేంటి ఫస్ట్ మీరు చేసిండి ఒక్కటి ఇక్కడ పరహ సన్నికర్ష
డాష్ డాష్ అంటే అలాగే చెప్పండి. అంటే అసలు ఆ సెంటెన్స్ మీకు పరహ సన్నికర్ష ఫస్ట్ అదే మొదలు పెట్టాను మీకు. పరహ సన్నికర్ష సంహిత 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 అది సూత్రం ఆ? కదా. పరహ పాణిని సంధి సంహిత సూత్రం. అంటే సంధి. సంహిత, పరహ పరహ సన్నికర్ష సన్నికర్ష సంహిత. ఆ సంహిత. మాట పూరించండి అని అడిగాం, అందుకని మరి ఉహు. అది అలాగా. ఆహా. సంధిని సంస్కృత సంధిని వ్యాకరణంలో ఏమని పిలుస్తారు? సంహిత అని పిలుస్తారు. పూర్వపదం సంహిత అని చివరి పిలుస్తారు. అక్షరానికి పదపదం మొదటి అక్షరానికి జరిగే కలగలికనే సంధి అంటారు. సంధి ఉన్న అంటారు. అక్షరాన్ని శత్రువు వలె మరో అక్షరం రావడాన్ని ఏమంటారు? ఉన్న అది అక్షరాన్ని ఆదేశం, అదనంగా ఒక అక్షరం మిశ్రమం ఆదేశము రాయడాన్ని ఏమంటారు? ఆదేశము ఏకాదేశం అంటే ఏమిటి? ఏకాదేశం, మార్పు లేకుండా మాయమైపోవడం అంటే ఏమిటి? లోపం. ప్రధానంగా ఎన్ని లోపం లోపం సంధులు ఉన్నాయి? పంచ సంధులు అంటే ఏమిటి? సంధి జరగడానికి అవకాశం ఉన్నా మార్పు లేకుండా అలా ఉండడాన్ని ఏమంటారు? ప్రకృతి నిత్యం, ప్రకృతి భావం అంటారు. ప్రకృతి ఈ విధంగా చూడండి వీటికి ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్.